ఆశ్చర్యకి వచ్చేయండి. పోయిన సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఈ జిల్లాకే వచ్చారు. ఈసారి కూడా ఈ జిల్లా నమ్మకం పెట్టుకున్న జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నమ్మకాన్ని కొత్త సంవత్సరం మళ్ళా సంక్రాంతి కూడా గంగిరెద్దులు రెడీ అయిపోయినాయి. చాలా ఇది చూసినప్పుడు నా కోరిక ఒకటి, ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ఎక్కడికక్కడ మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి, మన జీవితాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, విభజన జరిగిన తర్వాత మీరు చాలా ధైర్యాన్ని కోల్పోయారు, చాలా బాధపడ్డారు, నిరాశ నిస్పృహకు లోనయ్యారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ధైర్యంగా ఉండండి, మీలో కక్ష ఉంది, ఇది కసిగా మార్చుకుందాం, తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఆ రోజు చెప్పాను. ఈ 1.5 సంవత్సరంలో కొంతవరకు నిలదొక్కున్నా మీ అందరి యొక్క ఆశీర్వాదాల వల్ల. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ఎవరైతే మన పొట్టగొట్టారో మళ్ళీ ఈ జనవరి 1వ తారీఖు చెప్తున్నా, కసిగా పనిచేద్దాం, అసూయతో బాధపడే విధంగా పనిచేసి తెలుగు వారి సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఎక్విప్మెంట్ ఉంటే మందులు ఉండవు, డయాగ్నోస్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఉండదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లయితే పనిచేస్తాయో దానికంటే మెరుగ్గా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే పరిస్థితి తీసుకొస్తాం. డబ్బులు మీకు జీతాలు ఇస్తున్నాం. 9 గంటల కంటే 9 గంటలకు హాస్పిటల్కి వచ్చి 4 అంటే 4, 5 అంటే 5 వరకు మళ్ళీ వెళ్ళాలి. ఎంతమంది పేషెంట్లు ట్రీట్ చేశారో అది కూడా రికార్డులో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్పాను, కొంతమంది లీవ్ పెట్టిపోతున్నారు. నేను వాళ్ళని ఒకటే కోరుతున్నా, మీరు పనిచేయండి, మీకు ఇష్టం లేకపోతే శాశ్వతంగా రాజీనామా చేసి మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి, వెళ్ళిపోండి. మీ స్థానంలో వేరే డాక్టర్లు పెట్టుకుంటాం, ట్రైనింగ్ ఇస్తాం, పేదవాడు పెట్టాం, అది కూడా ఇస్తున్నాం. రెండోది, హాస్పిటల్ ముంపు గ్రామాలు ఉన్నాయో 7 మండలాలు తెలంగాణ నుంచి మనకిమ్మని ఆ రోజు గట్టిగా ఒప్పించి ఆ 7 మండలాలు తీసుకొచ్చాం. దాని